హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నారి యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన డెలిషియస్గా ఉండే మోతిచూర్ లడ్డు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ మోతిచూర్ లడ్డు అంటే. నాలాగా మీలో ఎంతమందికి మోతిచూర్ లడ్డు అంటే ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. సో ఇవాళ వీడియోలో మనం మోతిచూర్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే మోతిచూర్ లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 1 కప్ గోధుమ రవ్వని యాడ్ చేసుకుందాము. గీలో గోధుమ రవ్వ కలిసేలాగా గరిటతో మంచిగా కలిపెట్టేసేయండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోధుమ రవ్వని మంచిగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలబెడదామండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకుందాము. గోధుమ రవ్వలో వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా? చూసారు కదా, ఆల్మోస్ట్ కొంచెం వాటర్ అయితే ఇంకిపోయాయండి. ఒకసారి గరిటతో కలబెట్టేసి మరో ఒక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ అవనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, వాటర్ అంతా ఇనికిపోయాయి. ఇప్పుడు ఒకసారి గరిటతో మంచిగా కలిపెట్టేసేద్దాము. ఓకే, ఒకసారి కుక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయండి. కుక్ అవ్వకపోతే మరి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకుందామండి. నేను ఏ కప్తో అయితే గోధుమ రవ్వ వాటర్ తీసుకున్నానో అదే కప్తో నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి గరిటతో మంచిగా మిక్స్ చేద్దాము. సరే కదా, ఈ విధంగా వేయగానే కరిగిపోతుందండి. మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటుగా మంచిగా కుక్ అవనియండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, షుగర్ వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఒకసారి గరిటతో మంచిగా మిక్స్ చేద్దామండి. అలాగే ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే డైరెక్ట్గా ఇలాచీని అలాగే వేసేసాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అండి, అది మీ ఇష్టం. మొత్తం కలిసేలాగా ఒకసారి మంచిగా గరిటతో మిక్స్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసేసి ఒకసారి గరిటతో మంచిగా మిక్స్ చేయండి. అలాగే ఇప్పుడు బటర్లోకి 2 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ అలాగే వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేసేసి ఒకసారి గరిటతో మంచిగా కలిపెట్టేసేయండి. ఇప్పుడు మనం లడ్డూని ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం చేతికి గీ అనేది పూసుకొని మన లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా, నెయ్యి పూసుకున్నానండి. ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. చూసారు కదా, ఇదే విధంగా అన్ని లడ్డూల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, హెల్దీగా గోధుమ రవ్వతో మోతిచూర్ లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించేశానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దామా లడ్డు ఎలా ఉందో? బా, సూపర్గా ఉందండి, చాలా డెలిషియస్గా ఉంది. మరి చూసారు కదా ఇవాళ మోతిచూర్ లడ్డు డెసర్ట్ అనేది. ఇవాళ డెసర్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.